नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि भारत की कला की रक्षा करना सभी की जिम्मेदारी है। ICMDA द्वारा ऑनलाइन आयोजित शिव तांडव नृत्य प्रतियोगिता रविवार को शाम बाल केंद्र आदिलाबाद में आयोजित की गई। कार्यक्रम में विधायक ने बतौर मुख्य अतिथि के रूप में शिरकत की और प्रतियोगिताओं का शुभारंभ कर दिया। इस मौके पर बच्चों द्वारा किए गए नृत्य से सभी को प्रभावित किया। कला के प्रति मास्टर बिट्टू रवि के प्रयासों की सराहना की। उन्होंने कहा है कि बाल केंद्र के विकास के लिए हर संभव प्रयास करेंगे। పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈ యొక్క కళలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా బిట్టు రవిని నేను మనస్ఫూర్తిగా మన ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ఆయనను అభినందిస్తాను. ఆయనకు ఉన్నటువంటి ఆతృత చూస్తే ఇది ఏదో కమర్షియల్ కార్యక్రమం కాదు. కళల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ, కళలను బతికించుకోవాలన్న యొక్క గొప్ప ఆలోచన, ఆ ఆలోచనతో పాటు విద్యార్థి తల్లిదండ్రులను ఎంత కన్విన్స్ చేస్తే కానీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం సాధ్యం కాదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క కళల గురించి మన దేశం వైపు మిగతా దేశాలన్నీ కూడా చూస్తుంది. చదువుతూ ఈ యొక్క కళలలో రాణించడం అనేక సందర్భాల్లో కొన్ని సర్వేలు జరిపినటువంటి దాంట్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈ మధ్యన సివిల్ సర్వీస్ లో ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు కూడా ఈ కళల పట్ల నైపుణ్యత ఉన్నటువంటి విద్యార్థులు ఎంపికైందని ఈ మధ్యనే ఒక సర్వే కూడా చెప్పింది. ప్రతి జిల్లాలో బాలభవన్ కావాలని, సౌకర్యాలు లేవని బిట్టు రవి చెప్పినటువంటి ఈ సంగతిని తప్పకుండా రేపు రాబో శాసనసభలో ఈ యొక్క సౌకర్యాల గురించి కానీ, ఈ యొక్క కళల పట్ల ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కానీ తప్పకుండా నేను అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. రవికి ఉన్నటువంటి పట్టుదల చూసిన తర్వాతనే నాకు 2 రోజులుగా జ్వరం ఉన్నప్పటికీ నాకు ఫోన్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలైనా మనం వెళ్ళి రావాలా, ఆయనకు ఉన్నటువంటి పట్టుదల కానీ, ఆ పిల్లలు వచ్చి వచ్చిన తర్వాత పాఠశాల ఒక మాట చెప్పారు. వాళ్ళు రెడీ కావాలంటే కనీసం ఒక 2 నుంచి 3 గంటలు లేని వాళ్ళు రెడీ కాలేనటువంటి పరిస్థితి. అంత గొప్పగా, అంత గొప్ప ఆలోచనతో మీరు కష్టపడుతూ చేస్తున్నటువంటి మిమ్మల్ని చూస్తే తప్పకుండా రేపు రాబో రోజులలో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డులన్నీ మనకి రావాలని, ఎక్కడ ఎటువంటి ఏ అవకాశం ఉన్నా మీ యొక్క ఇబ్బందులను సాధ్యమైనంతగా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తినిస్తే ఆ శక్తి కొలది నేను మీకు చేదోడవాదోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఆ యొక్క బాలభవన్ కానీ మిగతా విషయాలలో తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయి, మిగతా విషయాలు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో జిల్లా కలెక్టర్ పరిధిలో మనం చర్చించి పరిష్కారం చేసుకునే విషయాలు కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏదన్నా ఆర్థికపరమైనటువంటి మంజూరీ విషయంలో కానీ ఏమైనా ఉంటే తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తూ
మరొకసారి ఈ యొక్క నృత్య ప్రదర్శనలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు.